అందువల్ల గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గురించి రెండు ముక్కలు చెప్పాలంటే, ఒకటి రౌండ్ ది క్లాక్ కేర్ ఉంటుంది, ఆ హాస్పిటల్లో రౌండ్ ది క్లాక్ కేర్ ఉంటుంది. రెండవది ఇంపార్టెంట్ థింగ్, రౌండ్ ది క్లాక్ స్పెషలిస్ట్ డాక్టర్స్ అవైలబుల్ ఉంటారు. మూడో పాయింట్, అనదర్ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్, అవసరానికి జనరల్ సర్జరీ వాళ్ళు రెడీగా ఉంటారు. జనరల్ సర్జన్కి ఓబీజీ డాక్టర్స్ రెడీగా ఉంటారు. ఒకరు సహకారాలు ఇవన్నీ వితిన్ నో టైంలో ఒకరు చేయి పట్టుకొని సర్జరీస్ ఇవన్నీ సక్సెస్ఫుల్గా లేటెస్ట్ సర్జరీస్ అందరూ కలిసి చేస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్కి నా ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. ఇలాంటి కేసెస్ ఇంకా మరిన్ని చేయాలి, పేద ప్రజలకు మరిన్ని సేవలు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా హస్బెండ్ పేరు వచ్చేసి ప్రేమ్ కుమార్. మేము బాలనగర్లో ఉంటాం. నేను డెలివరీ అయ్యి ఈరోజుకి 15 days అవుతుంది. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లోనే మేడం వాళ్ళ అబ్జర్వేషన్లోనే ఉన్నాను. నాకు ఒక బాబు కూడా పుట్టిండు. 21కి నాకు డెలివరీ అయ్యింది. నాకు డెలివరీ అయినాక కూడా నా బాబుని నేను మంచిగానే చూసుకున్నాను. తెల్లవారుజామున దగ్గుదమ్ము ఆయాసం వల్ల నన్ను నేను కోల్పోయాను, కోమాలంలోకి వెళ్ళిపోయాను. మేడం వాళ్ళందరూ యూనిటీగా టీం వర్క్ లాగా వచ్చి నా ప్రాణాలు కాపాడారు. ఈ రోజుకి 15 days అవుతుంది. నేను ఇప్పుడు చాలా బాగున్నాను, నా బాబుతో సంతోషంగా ఉన్నాను. మేడం వాళ్ళందరికీ, సార్ వాళ్ళందరికీ నా తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ మీద నాకు చాలా నమ్మకం ఉంది. నేనే కాదు, నాలాంటి వాళ్ళని ఎంతోమంది సేవ్ చేస్తారని నమ్మకం కూడా నాకు ఉంది. థ్యాంక్ యూ మేడం, సార్.